మహబూబ్నగర్ పట్టణంలో స్థానిక మార్కెట్ ఏరియాలో వెంకప్ చికెన్ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించిన హెచ్కేబీఎన్ నిర్వాహకులు భారీగా తరలివచ్చిన చికెన్ ప్రియులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ వెంకటేష్, హెచ్కేబీఎన్ సంస్థ చికెన్ నిర్వాహకులు ఇనాయత్ మరియు సమ్రీన్ చికెన్ సెంటర్ నిర్వాహకులు మరియు అబ్దుల్ కలీం, మొయిజుద్దీన్, బాలాగౌడ్, అక్రమ్, ఇస్మాయిల్, అబ్దుల్ సమీ, ఇనాయత్ అలీ, మోసిన్ ఖాన్, ఆరిఫ్ హుస్సేన్, యూసుఫ్ సలీం, షబ్బీర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ಪಟಕ್ಕನಮಾಟೆ ವಾನ ಎಂಡ ದುಮ್ಮು ಬಾಲಾದು మహబూబ్నగర్ చికెన్ దుకాణాల ఆధ్వర్యంలో వెంకబ్ వాళ్ళ సహకారంతో ఈరోజు మహబూబ్నగర్ రైతు బజార్లో చికెన్ అండ్ ఎగ్ మేళాను నిర్వహించినారు. చాలా సంతోషకరమైన విషయం. చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో, ఈ చికెన్కు వైరస్ వచ్చింది, గుడ్లు తినొద్దు, అదేవిధంగా చికెన్ తినొద్దు అని అంటూ ఉన్నారు. అది కరెక్ట్ అయింది కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మన తెలంగాణలో ఉన్న ఈ చికెన్ను పరీక్షించి దీనికి వైరస్ లేదు, ప్రజలు దీన్ని తినొచ్చు అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత కూడా కొంతమంది రూమర్స్ సృష్టిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయింది కాదు. నేను ఒకటే ప్రజలకు కోరుతా ఉన్నాను, ఎలాంటి వైరస్ లేదు, మీరు గుడ్లు కానీ చికెన్ కానీ యాదృచ్ఛికంగా తినొచ్చు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. చికెన్ అసోసియేషన్ మరియు వెంకప్ కంపెనీకి తరఫున చికెన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే
కోళ్ళకు బాయిలర్ బర్డ్స్కు బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది అనే అవాంతరాలు వదంతులు అనవసరంగా వైరల్ చేయడం జరిగింది. కానీ ఒక సీజన్ నుండి ఇంకో సీజను మారుతున్నప్పుడు సహజంగా ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తుంటాయి. మనము తాగేటటువంటి నీళ్ళల్లో కూడా వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. కానీ అటువంటి నీళ్ళు మనం ఏం ఆపలేదు తాగడము. కానీ మన శరీరానికి సహజంగా కొన్ని బ్యాక్టీరియాల వైరస్లని నియంత్రించుకునేటటువంటి కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి మన శరీరంలో సహజ సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ వైరస్ కూడా సహజంగా మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, తర్వాత ఫైబర్ ఇవన్నీ కూడా అవసరము. పళ్ళు, కూరగాయలతో పాటు ప్రోటీన్ కూడా అవసరము. మనకు ప్రజలకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేటటువంటి ప్రోటీను చికెన్ రూపంలో లభించడం జరుగుతుంది. మనకు పిల్లలకు అధికంగా తీసుకోవడం జరుగుతుంది చికెను. మనం మటన్లు తీసుకున్నా, నాటుకోడి తీసుకున్నా కూడా పిల్లలు ఇళ్ళలో తినరు. ఖచ్చితంగా పిల్లలకు ఎదిగేటటువంటి పిల్లలకు ప్రోటీన్ ఖచ్చితంగా అవసరము. అది బాయిలర్ చికెన్ రూపంలో లభించడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ కోళ్ళకు వైరస్ వచ్చిందని వదంతులు ఏర్పాటు చేసినో అది నిజం కాదు. అది ఒక సీజన్ నుండి ఇంకో సీజన్కి మారుతుంటే ఒక ఫామ్లో ఒక రైతు నిర్వహణ సరిగా లేక కోళ్ళు ఎక్కువగా చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి కోళ్ళను పట్టుకొని అది రైతు యొక్క ఎఫెక్ట్ వల్ల చనిపోయినటువంటి కోళ్ళను పట్టుకొని బర్డ్ ఫ్లూ అని రాధాంతరం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ చికెన్ని మనము వేడి చేసి తింటాం కనుక మామూలుగా 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఈ వైరస్ చనిపోవడం జరుగుతుంది. కానీ మనం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా వేడి చేసి తినడం జరుగుతుంది కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి అనారోగ్యం జరగదు. కాబట్టి ఈ అబద్ధపు ప్రచారాలని పరిగణలోకి తీసుకొని చికెన్ తినకపోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కనుక ఈ నిజమైనటువంటి విషయాన్ని గుర్తించి అందరూ కూడా ఈ ప్రోటీన్ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కనుక ఈ ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల అనేకమైనటువంటి రోగాల బారి నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది. కనుక చికెను మనకు అందుబాటులో ఉండే అతి తక్కువ ధరలో ఉండేటటువంటి ప్రోటీన్ కనుక అందరూ కూడా చికెన్ తిని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, బలిష్టవంతంగా ఇమ్యూనిటీ పవర్తో జీవించగలరని మనవి చేసుకుంటున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं चिकन सेंटर एसोसिएशन से इनायत हूँ। ये वेनकैप चिकन सेंटर के जानिब से, महबूब नगर चिकन सेंटर एसोसिएशन के जानिब से चिकन जो है ना मेला लगा के प्रोग्राम करे। अल्हम्दुलिल्लाह सक्सेस हुआ। पब्लिक को खिला के पब्लिक को जो है ना इंकरेज करना जा रहा है कि ये चिकन खाने से कुछ भी नहीं होता। हम खुद सुबह से लेकर शाम तक मुर्गियों में रहते हैं, हमारा अल्हम्दुलिल्लाह अब तक कुछ भी नहीं हुआ। ये जो है ना फजूल के अफवाहें उठा के जो है ना कारोबार ख़राब कर दे रहे बोल के, इसलिए कंपनी एक डिसीजन ली के हर जगह जो है ना थोड़ा जो है ना फ्री में थोड़ा तकसीम करेंगे बोल के करे। आज भी हम महबूब नगर में हमारे मार्केट में करे प्रोग्राम, अल्हम्दुलिल्लाह कामयाब हो।